హే, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఇక్కడ ఎవరో నా పర్సు తీసినట్టు అనిపించింది. అందరూ పక్కగా నిలబడండి. ఇలా చూడు, ఇది నా పర్సులో లేదు. ఇంటి నంబర్ 10 ఓరిచాల. ఏంటి అడ్రస్? నువ్వే దీన్ని నా పాకెట్లో పెట్టావా? లేదు సార్. ఏం చెప్తున్నారు సార్? నేను అదంతా చేయలేదు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పిక్ పాకెట్ కొడుతున్నావా? లేదు సార్. మీరేం చెప్తున్నారు సార్? నేను డీసెంట్ అయిన వ్యక్తి సార్. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. పర్వాలేదు పర్వాలేదు. సారీ, తెలియకుండా అడిగారు. సారీయా? ఒక పని చేద్దాం. ఇంటి నంబర్ 10 దివారిచాల, అక్కడికి వెళ్ళి చూద్దాం. నాకెవరో నా వెనకాల ఏదో చేతులు పెట్టినట్టు అనిపించింది మావా. అలా చూడవయ్యా, నీ మేక వచ్చింది. త్వరగా మటన్ బిర్యానీ చేద్దాం. సార్ 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 కాస్త డబ్బు ఇవ్వండి సార్. చాలా ఆకలిగా ఉంది సార్. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు సార్. సార్ 20 రూపీస్ అయినా ఇవ్వండి సార్. వడపావు తింటాను సార్. సార్ అగరబత్తి తీసుకుంటారా సార్? సార్ నేను అడుక్కు తినేవాడిని కాదు సార్. అగరబత్తి సార్ బాగా క్వాలిటీగా ఉంటుంది సార్. మంచి వాసన ఉంటుంది సార్. మంచి క్వాలిటీ అగరబత్తి ఇస్తాను సార్. సార్ 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 వాడిని వదిలేయండి సార్. సార్ వాడు చనిపోతాడు సార్. సార్ సార్ మిర్రర్ కింద దించండి సార్. సార్ వాడిని వదిలేయండి సార్. సార్ వద్దు సార్, చెప్పేది వినండి సార్. సార్ వదిలేయండి సార్, దయచేసి వాడిని వదిలేయండి సార్. ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వదిలేయండి సార్, వాడు చనిపోతాడు సార్. సార్ దయా, తలుపు పగలగొట్టు. మనం అనుకున్నట్టు కాదు సార్. ఇక్కడ చాలా విషయాలు జరిగాయి. ఇక్కడెవరో దేన్నో దొంగిలించారు. దొంగోడింట్లోనే దొంగతనమా? ఈ రక్తంలో షూ మరకలున్నాయి సార్. బయట వరకు వెళ్తున్నాయి, చూసారా? హంతకుడు ఈ దొంగలనిద్దరినీ ఎందుకు చంపాలి? నాకేమనిపిస్తోందంటే వీళ్ళిద్దరి దగ్గర ఏదో ఒకటి ఉంది. అదే ఆ హంతకుడికి కావాల్సిందేమో. కానీ సార్ వీళ్ళ దగ్గర అంతగా ఏముంటుంది? వీళ్ళేదో చిన్న దొంగ వాళ్ళంతేగా. హంతకుడికి కావాల్సింది ఒక విషయం ఇక్కడ ఉంది. అందుకే వీళ్ళని హత్య చేశాడు. ఇప్పుడు దేనికోసం వాడిక్కడికి వచ్చాడని ఎలా కనిపెట్టడం? అది వాడికి దొరికిందా లేదా తెలియట్లేదే. మనం ఒక పని చేద్దాం. ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి విచారిద్దాం. ఎవరైనా ఏదైనా చూసుంటారు కదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఈ తెలుసుంటుంది. జీవారాజ్ ఈ కాలనీలోనే కదా ఉంటున్నారు. ఎవరో వాళ్ళిద్దరినీ దారుణంగా చంపారు. ఎవరికి ఏ శబ్దం వినిపించలేదా? ముక్కు మొహం తెలియని కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? చూడలేదు మేడం. మమ్మల్ని చూస్తుంటే తెలివి తక్కువ దద్దమ్మల్లా ఉన్నామా? మీ ఇళ్ళన్నీ పక్క పక్కనే ఉన్నాయి, కానీ మీరెవరూ చూడలేదు, ఏమీ వినలేదు, అంతేగా? ఒక్క విషయం ఉంది సార్. ఇక్కడ ఎవరి గురించి అడిగినా కూడా మేము ఖచ్చితంగా చెప్తాం సార్. కానీ ఏంటి సార్? రాజు శివ గురించి మాకేదీ తెలీదు సార్. వాళ్ళు ఎవరితోనూ ఏమీ మాట్లాడరు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు పోతారు, అంతే సార్. అందువల్ల మాట్లాడాం. అవును సార్, ఆ మనుషులు చాలా దారుణంగా ఉన్నారు. వాళ్ళ ఇంటికి ఎవరెవరో వస్తూ పోతూ ఉంటారు. పోలీసులు కూడా వచ్చారు. ఏదో నా సమస్య వస్తుందేమోనని దూరంగా ఉన్నాం. మంచివాడు కాదా? అయితే వీళ్ళు పిక్ పాకెట్ గ్యాంగ్ లాగానే ఉన్నారు. వీళ్ళెక్కడ పనిచేస్తున్నారో ఏమైనా తెలుసా మీకు? సార్ పని గురించి తెలియదు సార్. ముందు ఒక సర్కిల్ ఉంది సార్, అక్కడ ఒక సిగ్నల్ ఉంది. అక్కడే వాళ్ళు కూర్చుంటారు సార్ రాత్రంతా. అలాగా? ఏయ్ ఏయ్ ఆగు! పంకజ్, వెళ్ళి పట్టుకో.
సార్ సార్ తను ఎస్కేప్ అయిపోయాడు. సార్ సార్, సార్ ఈ డివైస్ వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఇది కింద పడింది. అభిజిత్, నువ్వు చెప్పింది కరెక్టే. అక్కడ మెట్ల మీద ఉన్న షూ గుర్తు ఇక్కడున్న షూ గుర్తుని చూస్తుంటే రెండు వేరువేరుగా ఉన్నాయి. ఈ హంతకుడితో పాటు వేరే ఇంకొకడు కూడా వచ్చాడు. సార్, అక్కడొకడు అనుమానితంగా ఉన్నాడు. వాడిని మేము ఫాలో అయ్యాం. జస్ట్ మిస్ అయిపోయాడు సార్. వాడు పరిగెత్తేటప్పుడు దీన్ని మిస్ చేసి వెళ్ళాడు. గిగర్ కౌంటరా, రేడియో యాక్టివ్ వేవ్స్, దాన్ని మెజర్మెంట్ చేసే ఇన్స్ట్రుమెంటా ఇది? ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ దొంగ వెధవులకి ఎలాగొచ్చింది? ఇదిగో చూడు చోలంకి. బాస్, ఇలాంటి విషయాన్ని నేను మొదటిసారి చూస్తున్నాను. ఇది నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడి కన్ఫర్మ్ చేస్తాను. సార్ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. తను 3 hours ముందే చనిపోయాడు అండ్ ఇప్పుడు ఒకడు పారిపోయాడు కదా తన దగ్గరే. ఈ డివైస్ని నేను చూశాను సార్, కానీ తను అసలు ఎందుకు ఇక్కడికి వచ్చుంటాడు? దొరకని విషయాన్నే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. మనం ఎప్పుడు వెళ్ళిపోతామని వెయిట్ చేస్తూ ఉన్నారు. ముందుగా ఆ గ్యాంగ్ ఎవరో కనిపెట్టాలి. వాళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది వీళ్ళు ఎటువంటి విధంగా దొంగతనాలు చేస్తారని. హే, ఏం చేస్తున్నావు? ఏమైంది? ఇక్కడ ఎవరో నా పర్సు తీసినట్టు అనిపించింది. అందరూ పక్కగా నిలబడండి. ఇలా చూడు, ఇది నా పర్సులో లేదు. ఇంటి నంబర్ 10 వరిచాల. ఏంటి అడ్రస్? నువ్వే దీన్ని నా పాకెట్లో పెట్టావా? లేదు సార్. ఏం చెప్తున్నారు సార్? నేను అదంతా చేయలేదు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పిక్ పాకెట్ కొడుతున్నావా? లేదు సార్. మీరేం చెప్తున్నారు సార్? నేను డీసెంట్ అయిన వ్యక్తి సార్. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. పర్వాలేదు. సారీ, తెలియకుండా అడిగారు. సారీయా? ఒక పని చేద్దాం. ఇంటి నంబర్ 10 దివారిచాల, అక్కడికి వెళ్ళి చూద్దాం. నాకెవరో నా వెనకాల ఏదో చేతులు పెట్టినట్టు అనిపించింది మావా. ఇదిగో ఈ ఇల్లే, ఇల్లు నంబర్ 10. లోపలికి వెళ్దాం పద. నువ్వు ఆ క్రౌడ్లో ఉన్నావు కదా? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వే నా పాకెట్లో పెట్టావా? అవును సార్, నా పేరు ప్రకాష్. నేనే ఆ వ్యక్తిని. నన్నే మీరు వెతుకుతున్నారు. లోపలికి రండి. మమ్మల్ని ఎందుకని ఇక్కడికి రమ్మని చెప్పావు? రాజుని, శివాని నువ్వే? లేదు, నేను అది చేయలేదు సార్. నేనే ఈ వ్యాపారానికి పెద్ద. వాళ్ళు నా కోసమే పనిచేస్తున్నారు. నువ్వే వెతుక్కుంటూ వచ్చి మమ్మల్ని పిలిచావా? మేము తలుచుకుంటే నేను ఇక్కడే అరెస్ట్ చేయగలం, తెలుసు కదా సార్. రాజా బషీర్ కేసులో నేను మీకు హెల్ప్ చేయగలను సార్. దానికి బదులు మీరు నాకు, నా పిల్లలకి హెల్ప్ చేయాలి సార్. రేయ్, మేమెవరో తెలిసే మాట్లాడుతున్నావా? సిఐడి. మేము ఏ నేరస్తుడి దగ్గర ఇలాంటి డీలింగ్స్ పెట్టుకోము, అర్థమైందా? జాగ్రత్త. నువ్వేదో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నట్టు నాకు అర్థమవుతోంది. లేదా నువ్వు ఇంత ధైర్యంగా మమ్మల్ని ఇక్కడికి పిలిచుండవు. అవును సార్, పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను సార్. కాపాడండి. ఎవడో ఒకడు మా పిల్లల్ని ఒక్కొక్కరుగా చంపుతున్నాడు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీరు మమ్మల్ని జైల్లో కూడా పడేయండి సార్. సహాయం చేయండి సార్. రాజుని, శివాని వేరే ఎవరైనా చంపారా ఏంటి? అవును సార్, నిన్న కూడా మా అబ్బాయిని ఒకడు చంపేశాడు సార్. తెలుసు సార్. పక్కనున్న రౌంటా దగ్గర వీడు అడుక్కుంటాడు సార్. సంబంధం అడుకునేవాడు కాదు, పిక్ పాకెట్ కొట్టేవాడు. చిన్న చిన్న పిట్ ప్యాకెట్లు కొడుతున్నందువల్ల పోలీసులు వదిలేశారు. నిన్నే సార్ చచ్చిపోయాడు.
మందు కొట్టి గొడవ పడ్డాడని అలాగని కేసు క్లోజ్ చేశారు. సార్ నాకు బాగా తెలుసు రాకేష్ అటువంటి పనులు చేయడు సార్. వాడు మందు చేత్తో కూడా ముట్టాడు సార్. సార్ ఎవడో ఒకడు వాడిని చంపాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే మందు కొట్టి చచ్చిపోయాడని చెప్పాడు సార్. ముందు ఆ శివ, తర్వాత రాజు. ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక తప్పు చేశావు. అందుకే తను ఒక్కొక్కడిని వేటాడి చంపుతున్నాడు. చెప్పు. అది తెలియలేదు సార్. ఆ విషయాలు నాకు అసలు తెలియవు సార్. ఎలా జరుగుతుందో తెలియదు సార్. దాన్ని మేం కనిపెడతాం. ఇప్పుడు నువ్వు మాకు మీ గ్యాంగ్ గురించి అన్ని విషయాలు చెప్పు, దేన్ని దాచకుండా. ఖచ్చితంగా సార్. సార్ ఇంకా మేము చిన్న చిన్న పిట్ ప్యాకెట్లు దొంగతనాలు చేస్తాం. రోడ్లో ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడ మా పిల్లలు ఉంటారు. దాదాపు 150 మంది ఉంటారు. జనం యొక్క దృష్టిని మళ్లించి మేము దొంగతనం చేస్తాం. కావలసినంత డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు సార్. నా డబ్బుని నేను తీసుకొని మిగతా డబ్బుని పిల్లలకి సమానంగా పంచేస్తాను. తప్పైన పనికి తప్పుడు సమాధానం. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మీరు చాలా సులభంగా చోరీ చేస్తారు కదా. ఖచ్చితంగా మీ వాళ్ళు పెద్దగా ఏదో కొట్టుకొచ్చారు, దానికి బదులుగా తమ ప్రాణాలే ఇచ్చారు. సార్ హెల్ప్ చేయండి సార్. మీకు కావాలంటే ఇదిగోండి. మీకు డబ్బు కావాలా సార్? ఎంత కావాలంటే అంత తీసుకోండి సార్. ఇదిగోండి సార్, తీసుకోండి సార్. ఈ బ్యాగులో బోల్డ్ అంత ఉంది సార్. నువ్వు ఈ విధంగా చేయడం వల్ల నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఏ ఒక్కరూ కాపాడలేరు. మీరందరూ జైలుకు వెళ్ళే తీరాలి, అర్థమైందా? సరే సార్, జైలుకి వెళ్తాను సార్. అసలు మేము బతికుంటాం కదా. ఈ రాజు, శివ, రాకేష్ వీళ్ళ ముగ్గురు వాళ్ళ శత్రువుల గురించి నీతో ఎప్పుడైనా వివరంగా మాట్లాడారా? వాళ్ళ ముగ్గురికి కామన్గా ఏదైనా జరిగిన సంఘటన గురించి నీకు తెలుసా? లేదు సార్, ఆ విధంగా ఏం చెప్పలేదే. నీ ఈ ముగ్గురు వ్యక్తులు ఏ ఏరియాకి వెళ్ళి పిక్ ప్యాకెట్ కొడతారు? సార్ సర్కిల్లోనే సిగ్నల్ ఉంది కదా సార్, అక్కడే సార్. వీళ్ళు ముగ్గురు కూడా ఆ సిగ్నల్లో ఉన్న రౌండ్ టర్న్ దగ్గర పిక్ పాకెట్ కొడుతూ ఉంటారు కదా. అవును సార్. హంతకుడు వచ్చి పిక్ పాకెట్ వాళ్లను చంపుతున్నాడంటే అది సర్కిల్ సిగ్నల్ పక్కనే అయి ఉండాలి. కానీ సార్ ఆ సిగ్నల్ పక్కనే ఇంకో 10 మంది పనిచేస్తున్నారు. ఆ హంతకుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడానికి ముందు మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. సారీ సోలంకి, నా వల్ల మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సి అరే వచ్చింది. మరేం పర్వాలేదు, పని కావాలంటే వెయిట్ చేయాలి కదా. సారీ, దయచేసి అలా అనకండి ప్లీజ్. థ్యాంక్స్ అలాట్, నా కోసం మీరు ఈ పని చేసిన. దయచేసి నువ్వు అలా అనుకోకు. నా పాత ఫ్రెండ్ తో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా సంతోషం. సరే, ఇంతకీ ఎందుకు వచ్చావు చెప్పలేదు. అన్నట్టు నేను ఇది చూపించడానికి వచ్చాను. సోలంకి, ఇది గిగల్ కౌంటర్. అరే మై ఫ్రెండ్, ఇది గిగర్ కౌంటర్ అని నాకు తెలుసు, కానీ ఇంత చిన్న గిగర్ కౌంటర్. అవును సోలంకి, ఇది చాలా చిన్నది, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఇది చిన్న చిన్న రేడియన్స్ కనిపెట్టి చెప్తుంది. కానీ ఇది నీకు ఎక్కడ దొరికింది? ఇది నాకు ఒక నిందితుడి దగ్గర నుంచి దొరికింది. వాట్? నేరస్తుడి దగ్గర నుంచా? అది కూడా ఈ డివైసా? ఏమైంది, ఎందుకలా షాక్ అవుతున్నావు? ఇది వాళ్ళ దగ్గర ఉండకూడదా? సలోంకి, ఇది లెడ్ ఇంకా టైటానియంతో తయారు చేయబడింది. దీని కోడ్ని మనం అసలు క్రాక్ చేయలేం, దీని అంతం కూడా చేయలేం. యునో, ఇలాంటి డివైస్ మన ల్యాబ్లో కూడా లేదు. అయితే నీకేమనిపిస్తోంది, అతనికి ఇది ఎక్కడి నుండి వచ్చిండొచ్చు? గవర్నమెంట్ నుంచే దొరుకుంటుంది. వాళ్ళకి కావాల్సిన కొంతమంది కోసం దీన్ని రెడీ చేసి ఇచ్చారు. మన వాళ్ళకి దీని గురించి అసలు ఏమీ తెలీదు. గవర్నమెంట్దా? గవర్నమెంట్ అంటే అలాగైతే గవర్నమెంట్ సీక్రెట్ ఏజెంట్. ఆ ప్రకాష్ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. ఎవరిని అటాక్ చేయలేదు, ఎవరి ప్రాణాలకి ప్రమాదం లేదు. చూద్దాం ఇప్పుడు ఈ అడ్రస్లో ఏం దొరుకుతుందో మనం చూడాలి. నీకేమనిపిస్తుంది హంతకుడి గురించి? ఒకవేళ వాడు వెతుక్కుంటూ వచ్చిన విషయం వాడికి దొరికినట్టుంది. ఒకవేళ వాడికి ఇలా కూడా జరిగి ఉండొచ్చు. వాడు తన స్ట్రాటజీని మార్చుండొచ్చు.
సార్ అంతకుమించి నేను చెప్పాలంటే నా మీద నమ్మకం లేదంటే నా బాస్ నంబర్ మీరు వాళ్ళ దగ్గర మాట్లాడి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెడీ, సరే, ఈ విషయంలో నీకేంటి సంబంధం? సార్ అది మేము చేసే చాలా సీక్రెట్ ఆపరేషన్. వామ్మో, అయితే అది అంత పెద్ద సీక్రెట్ ఆపరేషనా? రోడ్లో పిక్ పాకెట్ కొట్టే వాళ్ళకి అదలా వచ్చింది? అలా లేదు సార్, వాళ్లే కొన్ని విషయాల్ని దొంగతనం చేశారు సార్. దాన్ని మళ్ళీ పొందడానికి ఈ ఆపరేషన్ చేస్తున్నాం. ఏంటది? వాళ్ళేం దొంగతనం చేశారు? సార్ అది దాని గురించి ఎవరి దగ్గర మాట్లాడుకునే అవసరం లేదు సార్. ఇలా చూడు, నువ్వు సిఐడిని నమ్మి తీరాల్సిందే, లేకపోతే నీకు ఏ సహాయం మేము చేయలేం. ఓకే సార్, అండ్ ప్లీజ్ ఈ విషయం మన ఇద్దరి మధ్యలో ఉండాలి సార్. సార్ యాక్చువల్గా ఇది గవర్నమెంట్ సీక్రెట్ సార్, న్యూక్లియర్ యూనిట్. అందులో కొన్ని సైన్స్ ఉంది, అంతేకాకుండా టాప్ సీక్రెట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ గురించి చాలామందికి తెలియదు. అయినా అందులో ఉండే ఎంప్లాయీ కంప్యూటర్ని హ్యాక్ చేసి అందులో ఉండే డేటాని దొంగతనం చేశాడు సార్. వాడిని మేము పట్టుకోవడానికి ముందు వాడన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఇంటెలిజెంట్ విషయం వల్ల ఆ మొత్తం ఇన్ఫర్మేషను పెన్ డ్రైవ్లో కాపీ చేశాడు. ఆ పెన్ డ్రైవ్లో ఆ న్యూక్లియర్ ప్లాంట్లో ఉండే అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ రేటు 1 కోటిలో ఉంటుంది. కానీ తప్పుగా ఎవరైనా తప్పు చేతికి దొరికిందంటే దేశానికి నష్టం జరిగే అవకాశం ఉంది. నా మిషన్ ఆ పెన్ డ్రైవ్ని మళ్ళీ తెచ్చేదే. నువ్వు వెతకటం ఎంత దూరం వచ్చింది? ఎవడు ఒకడు ఆ పెన్ డ్రైవ్ని ఇన్ఫర్మేషన్ని తీసుకుని వెళ్ళాడో వాడిని ఇప్పుడు పట్టుకున్నాం. అతని పేరు మేహోల్. అయినా ఆ పెన్ డ్రైవ్ని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాడు. అయినా ఇప్పుడు ఆ బ్యాగ్ దొంగతనం చేశారు. ఓ, అయితే దొంగిలించిన వాడు ఈ పిక్ ప్యాకెట్కి సంబంధించిన వాడేనా? అవును సార్. అయినా మేహోల్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చే ముందు అతను బాస్ దగ్గర షేర్ చేసుకున్నాడు. అయితే మేఘల బాస్ పిక్ పాకెట్ కొట్టే వాళ్ళను టార్గెట్ చేసి ఎస్ సార్. చంపుతున్నాడు. రాకీ టీం తర్వాత ఆ మేఘల్ గ్యాంగ్ టీం ఆ పెన్ డ్రైవ్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఖరిగా పిట్ ప్యాకెట్ కుర్రాళ్ళు బలైపోయారు. ఎస్ సార్. రా చీఫ్ మిస్టర్ విజయేందర్తో మాట్లాడాను సార్. విక్రమ్ ఒక రా ఏజెంట్ అట. ఆయనే రిక్వెస్ట్ చేశారు ఈ మిషన్లో మనం ఆయనకు సాయం చేయాలట. అలాగా? అదే ఆ పెన్ డ్రైవ్ ఎవరి దగ్గర ఉంది దాని గురించి తెలియదుగా? లేదు సార్. సార్, ఈ సరౌండింగ్లో ఎంతమంది పిక్ పాకెట్ కొడుతున్నారో అందరిని విచారించాను, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా సేకరించాను. వాళ్ళందరూ కూడా అలాంటి వస్తువుని ఎప్పుడు దొంగిలించలేదనే చెప్తున్నారు. అవును సార్, ఆ అనిలు కిషోరు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకుని విచారిద్దామని చూస్తే వాళ్ళు చనిపోయారు. అలాగైతే ఆ పెన్ డ్రైవ్ ఇంకా అనిల్ దగ్గరే ఉంటదనుకుంటా. అలా లేకపోతే ఆ పెన్ డ్రైవ్ని వాడు ఇక్కడే ఈ ఇంట్లోనే ఎక్కడైనా దాచిపెట్టుంటాడు. సార్ ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు. అది చంపినవాడు పెన్ డ్రైవ్ తీసుకుని పారిపోయి ఉంటాడు. జరుగుండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. మేము ఈ చోటుకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయాడు, హంతకుడు పారిపోయాడు. అసలు ఏం జరిగింది ఏంటో అసలేం అర్థం కావడం లేదు. ఒక పని చేద్దాం, ఈ ఇల్లుని బాగా వెతకండి, ఇంచు బై ఇంచుగా వెతకండి. ఖచ్చితంగా అది ఇక్కడే దొరుకుతుంది. సార్ మనం గిగర్ కౌంట్ సహాయాన్ని తీసుకుందాం. గిగర్ కౌంటర్ హెల్పా? ఎస్ సార్. అది రేడియో యాక్టివిటీని మాత్రమే కదా ఫైన్ చేస్తుంది. సార్ అది ఆ పెన్ డ్రైవ్ని న్యూక్లియర్ ప్లాంట్లో దొంగతనం చేశారు. ఒకవేళ ఆ పెన్ డ్రైవ్ పైన కొంచెమైనా రేడియో యాక్టివ్ పవర్ తగిలి ఉండొచ్చు కదా. సరే, ఓకే, అది కూడా చేద్దాం. సార్ ఈ బ్యాగ్లో నుంచే శబ్దం వస్తుంది సార్. బ్యాగ్ లోపల ఏముందో చూడు త్వరగా. ఓపెన్ చేయి త్వరగా. లేదు సార్. అదెలా జరుగుంటుంది? గిగర్ కౌంటర్ చెప్తుంది కదా అది బ్యాగులోనే ఉందని. లేదు, ఇందులో ఏదో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. సార్ ఆ పెన్ డ్రైవ్ మన చేయి జారిపోయిందంటే మళ్ళీ దొరికేది చాలా కష్టం. లేదు, ఈ పెన్ డ్రైవ్ వాడి చేతికి వెళ్ళడానికి వీల్లేదు. మీరందరూ కూడా ఇంటిని ఒకసారి బాగా చెక్ చేయండి. గిగర్ కౌంటర్ పెట్టి బాగా చెక్ చేయండి.
సార్ ఇదే ఆ పెన్ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ మిషన్ని కంప్లీట్ చేసినందుకు. బట్ ఐఎమ్ రియలీ సారీ, నేను దీన్ని చూపించలేను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. పర్వాలేదు. నా బాస్కు నేను ఇన్ఫామ్ చేస్తాను సార్. ఆ, హలో. సార్ పెన్ డ్రైవ్ దొరికింది. ఎస్ సార్. ఇప్పుడేనా? ఆల్ రైట్ సార్. ఓకే సార్, ఆ పెన్ డ్రైవ్ మరి జిగర్ కౌంటర్ ఏజెన్సీలో సబ్మిట్ చేయాలి. నేను బయలుదేరుతాను సార్. యా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ ఓ అగైన్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే. ఒక విధంగా మన పెన్ డ్రైవ్ ఇచ్చేసాం, కానీ హంతకుడు ఇంకా మనకి దొరకలేదుగా. దానికి కూడా మనం గేలం వేసి వెతకాలి. అవునవును. ఆశ్చర్యంగా ఉంది సార్. ఒక పిక్ పాకెట్ కొట్టే కుర్రాడు పెన్ డ్రైవ్ కోసం ప్రాణాలే విడిచిపెట్టాడు. ఆ ఒక్క విషయమే నాకు కూడా అర్థం కావట్లేదు. ఫ్రెడీ చెప్పేది కరెక్టే. పిట్ పాకెట్ కొట్టుకునే ఒకడు ఆ పెన్ డ్రైవ్ కోసం ప్రాణాలే వదులుకున్నాడంటే ఏంటి? వాడికి ఆ పెన్ డ్రైవ్ గురించి అటువంటిది ఏం తెలిసింది? సంథింగ్ రాంగ్. ఇందులో ఏదో ఒక మర్మం దాగుంది. సార్ డబ్బు కోసం కావచ్చేమో. విక్రమ్ చెప్పారు కదా పెన్ డ్రైవ్లో ₹1 కోటి ఇన్ఫర్మేషన్ ఉందని. లేదు ఫ్రెడ్డి, డబ్బు ఎంతున్నా సరే ఎవరు దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడరు. మనం ఒక పని చేద్దాం. పిట్ పాకెట్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడు కదా ప్రకాష్, వాడికి ఫోన్ చేద్దాం. హలో ప్రకాష్, ఏసీపీ ప్రతిమను మాట్లాడుతున్నాను. నీకు 2 డెడ్ బాడీస్ ఫొటోస్ పంపిస్తాను. అది కొంచెం నువ్వు చూసి నీ సమాధానం చెప్పు. వాళ్ళిద్దరూ నీ గ్యాంగ్ నెంబర్స్ అని చెప్పు. వాళ్ళ పేర్లు అనిల్, కిషోర్. సార్ ఇంకో ఫోటోలో ఉన్నాడు కదండి, వాడు అనిలే సార్. అప్పుడు రెండో వ్యక్తి? ఆ రెండో వాడు నాకు తెలియట్లేదు సార్. సరే అలాగే, ఓకే, థ్యాంక్ యూ. రెండో వాడు కిషోర్ కాదంట కదా? అప్పుడైతే వాడెవరు? వాడే పెన్ డ్రైవ్ మింగేసి తన ప్రాణాలే వదిలేశాడు. ఫ్రెడీ, నువ్వు ఒక పని చెయ్యి. రాకీ విజేంద్రన్ గారికి ఫోన్ చెయ్యి. అతన్ని కనుక్కో. హలో విజేందర్ సార్, నేను సిఐడి నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెడీ, కాసేపటి క్రితం విక్రమ్కి కాల్ చేశారు కదూ? ఏమన్నారు? చేయలేదా? అది థ్యాంక్ యూ సార్. మై గాడ్, అయితే దాని అర్థం లోపల చనిపోయి ఉన్నవాడే నిజమైన విక్రమా? పెన్ డ్రైవ్ని కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేశాడు. అలాగైతే సార్, ఇప్పుడు పెన్ డ్రైవ్ తీసుకెళ్లారు కదా, అతను ఎవరు సార్? వాడే హంతకుడు ఫ్రెడీ, హంతకుడు వాడే. విక్రమ్ అనే పేరు మీద వాడు మన దగ్గరికి వచ్చాడు. వాడు ఆ పెన్ డ్రైవ్ని కనిపెట్టడానికి ముందు మనం ఇక్కడికి వచ్చేసాం. వాడు ఇక్కడి నుంచి తప్పించుకున్నాడు. కావాలని వాడు మన దగ్గరకు వచ్చి మంచోళ్ళ నటించాడు. మన సహాయంతో ఆ పెన్ డ్రైవ్ని ఈజీగా తీసుకోవచ్చని అనుకున్నాడు. తెలియకుండా పెద్ద తప్పు చేశాం సార్. కన్ను మూసి తెరిచేలోగా మనల్ని వెదవలు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాంతో ఏం చేస్తాడో ఏమిటో. తనని అసలు వదిలిపెట్టకూడదు. మనం ఒక పని చేద్దాం. ఈ రూట్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, అందులోంచి వాడి ఫోటోని తీయండి.
అది అందరికీ పంపించు. సో సార్. ప్రకాష్, ఏసీపీ ప్రతిమని మాట్లాడుతున్నా. నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేస్తానంటున్నావు కదా, నేను చెప్పినట్టు చెయ్యి. సందుకు సందు, బస్టాండ్కి బస్టాండు నీ పిట్ ప్యాకెట్ కుర్రాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ నువ్వు చెప్పి పెట్టు. నేను నీకు ఒక ఫోటో పంపిస్తాను. వాడు సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. అదిగో అటు చూడు. అవునయ్యా, ఇది వాడే. వాడే కదా, పద. అన్నా, వాడు మన ఏరియాలో ఉన్నాడు, ఆపలేకపోయాం. కాసేపట్లో ఆగిపోతుంది. సైలెన్సర్లో క్లాత్ పెట్టాం. అవునవును, ప్యాకేజ్ నాతోనే ఉంది. నా బండి కాస్త ప్రాబ్లం అయింది. కొంచెం టైం అవుతుంది, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే ఓకే. ఎవరైనా నా ముందు వచ్చారంటే అంతే మరి. ఎవరైనా నా ముందుకు వచ్చారంటే అంతే మరి. వెనకెళ్ళు. ఎవరు ముందుకు రాకూడదని చెప్పాను కదా, వెనకెళ్ళు. ఎవరు ముందుకు రాకూడదని చెప్పాను కదా. తప్పుకోండి, అందరూ దూరంగా వెళ్ళండి. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. వీడి పరిస్థితి అసలేం బాలేదు. ఏయ్, ఏమైంది? లేగో. ఎవరి పని చేసింది? ఇదెలా జరిగింది? సార్, ఇలా చూడండి, ఇదిగోండి, ఇది పెన్ డ్రైవ్ తీసుకోండి సార్. ఎవరితన్ని చంపింది? మేమెవరం ఏం చేయలేదు సార్. మాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎలా జరిగిందో తెలియట్లేదు సార్. తెలీదు సార్, వాడి చెయ్యంతా వణికింది సార్. అలాగే కింద పడిపోయాడు. అతనికి ఏదో హార్ట్ అటాక్ ఉందని అనుకున్నాం. సార్, ఈయన చనిపోయాడు. దయా, దీన్ని చూసావా? అదే ఉంగరం రా. అదేంటంటే బాస్, ఇందులో ఒక నీడిల్ ఉంది. అది కాకుండా ఇందులో ఉంగరా కూడా ఉంది.
అంతేకాకుండా ఈ ఉంగరాన్ని ఇలా తిప్పితే ఆ పాయిజన్ ఉండే నిడిల్ మెల్లగా బయటకు వచ్చేస్తుంది. మన ఆర్గన్ గ్యాంగ్ కళ్ళు సేడి వాళ్ళు మూసేశారు. ఇతను ఆర్గనైజేషన్ మనిషి అయి ఉంటాడు. అసలు ఎవరు వీళ్ళంతా? వీళ్ళకి అసలు ఏం కావాలి? ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో జరుగుతాయో అర్థం కావడం లేదు.